అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నామినేషన్ కూడా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అంటే సార్ ఆపండి సార్, మాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆయన సార్ ఏదైతే ఇచ్చారో వాటిని ఒకసారి మేము చూడాలనుకుంటున్నాము, వెరిఫై చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, కూర్చోండి అన్నారు. అవి ఏదైతే సెట్ మాకు ఇస్తున్నారో ఆల్రెడీ ఆ సెట్లన్నీ కూడా వెబ్సైట్ లో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టినటువంటి వెబ్సైట్ లో ఆ సెట్స్ ఉన్నాయి. అయినా ఒకసారి అక్కడ చూద్దాము, ఏదైనా మాకు వచ్చిన సెట్లలో ఏదైనా పొరపాటు ఉందేమో, మిస్టేక్ ఉందేమో ఒకసారి వెరిఫై చేసుకుందామన్న ఉద్దేశంతో నేను మరియు మా సహచర న్యాయవాది అయినటువంటి సీనియర్ న్యాయవాది నల్లమెకల్పల్లె బాసిరెడ్డి గారు అడగడం జరిగిందండి. సో ఆర్ఓ గారు కూడా లేదు సార్ మీరు వెరిఫై చేయండి, యూఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్. ఎందుకంటే స్క్రూటినీ అనేదే పరిశీలన, నామినేషన్ యొక్క పరిశీలన. సరే అని చెప్పేసి ఇచ్చినారు. మేము నామినేషన్ ఇంటాక్ట్ బాగుంది, ఫైన్ అని ఇచ్చినాం. ఫామ్ 26A అంటే ఇది అఫిడవిట్ సార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి స్పెసిఫిక్ కండిషన్స్ లలో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో అందులో ఉన్నటువంటి టోటల్ కాలమ్స్ ని ఏది వదలకుండా ఫిలప్ చేయాలి. ఏది వదిలేసినా, దానిలోని సమాచారం కనపరచకపోయినా అటువంటి నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే హ్యాండ్ బుక్ ఫర్ క్యాండిడేట్ అనే దాంట్లో పేజ్ నంబర్ 54, 55, 56 లో ఏ నామినేషన్ రిజెక్షన్ కి గురవుతుందని కేటగారికల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మేము అక్కడ తీసుకుని చూస్తే ఏదైతే వెబ్సైట్ లో మేము తీసుకున్న కాపీ ఉందో అదే కాపీ ఆయన ఫైల్ చేసిన అన్ని సెట్లు ఒకే విధంగా ఉన్నాయి. ఒక్క ప్రపోజల్ పేరు మారింది తప్ప నామినేషన్ లో కానీ ఫామ్ 26A లో కానీ ఎక్కడే కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ జనాలకు ప్రజలకు ఇవ్వాలనో, అంటే ఇచ్చే నామినేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినా అది ప్రజలకు చేరుతుంది. పబ్లిక్ డొమైన్ లో దాన్ని పబ్లిష్ చేస్తారు. అట్లా పబ్లిష్ చేసే డాక్యుమెంట్ లో ఉండవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అనేక కాలమ్స్ బ్లాంక్ లో వదిలేసినారు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా చాలా స్పష్టంగా వర్తించదు అంటే నాట్ అప్లికబుల్ అని కానీ, ఏమీ లేకపోతే నిల్ అని కానీ కనపరచడం జరుగుతుంది. బట్ బుగ్గన రాజనాథ్ రెడ్డి గారి నామినేషన్ లో ఎక్కడ అటువంటివి లేవు. అదే ప్రశ్న మేము అడిగినాము. కొంతమంది న్యాయవాదులు ఫ్రస్ట్రేట్ అయిపోయి అక్కడ ఉన్న బల్లల్ని గట్టిగా గుద్దడం జరిగింది. మా నామినేషన్ సెట్ మీరెట్లు ఇస్తారు వాళ్ళకి అని అడగడం జరిగింది. అప్పుడు మా చేతిలో ఉన్న కాగితాలు తీసి చూపించినాం. అయ్యా ఇది ఆయన ఇచ్చేది కాదు, ఎలక్షన్ వెబ్సైట్ లో ఉంటుంది, ఎలక్షన్ వెబ్సైట్ నుంచి మేము తీసుకున్నాము. మా చేతిలో ఉన్న ఈ కాగితము మీరు సబ్మిట్ చేసిన ఆ కాగితము 1 and same అయితే ఫైన్. దీంట్లో తప్పులు కనిపించినాయి. మీరు సబ్సిక్వెంట్ గా ఇంకా 2 సెట్లు నామినేషన్ చేసినారు కదా, అందులో ఏమన్నా మీరు చేసినటువంటి తప్పులను కవర్ చేసుకుని ఉంటే మాకు కూడా ఎటువంటి హక్కు లేదు మాట్లాడడానికి, కాబట్టి వాటిని తీయండి అన్నారు. ఆర్ఓ గారు వాటిని తీసినారు సార్. అవి కూడా సేమ్ ఉన్నాయి. అంటే మొదటి 26A లో ఏదైతే తప్పు ఉందో అఫిడవిట్ లో అదే తప్పు కంటిన్యూస్ గా తప్పు చేసినారు. వెంటనే అక్కడ వాళ్ళకు కొంతమందికి చెమటలు పట్టడం జరిగింది. ఎవరి మెడలు చుట్టుకుంటుందో అనే భయము స్టార్ట్ అయింది. బయటికి పరిగెత్తడము, జన సమీకరణలు చేయడము, ఆల్మోస్ట్ ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేసినంత పని చేశారు. క్లియర్ గా ఆర్డీఓ గారికి చెప్పినాం, సార్ రూల్ పొజిషన్ ఇది, రూల్ పొజిషన్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి. వెంటనే ఏం చేసినారు, మాది అబ్జెక్షన్ ఉంది సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ మీద, యాక్సెప్ట్ చేసిన నామినేషన్ మీద అబ్జెక్షన్ రైజ్ చేసేదానికి లేదు, అప్పుడే తీసుకోవాలి. అయినా కూడా వాళ్ళు ఏమన్నారు, డిపెండెన్స్ యొక్క ప్రాపర్టీ చూపించలేదు. సూర్యప్రకాష్ రెడ్డి గారికి పెళ్లిళ్ళు అయిన పిల్లలు ఉన్నారయ్యా, వాళ్ళు ఎవరు కూడా డిపెండెన్స్ కాదు, చట్టంలోనే ఉంది, చూసుకో ఇదే హ్యాండ్ బుక్, ఆర్ఓ హ్యాండ్ బుక్ లో కూడా పలానా సెక్షన్ కింద ఉందని మేము అక్కడ ఆన్ ద స్పాట్ చూపించడము. ఆర్ఓ గారు ఇమీడియట్ గా సాటిస్ఫై కావడము, ఏదైతే చాప్టర్ 5 ఫామ్ 5 ఉందో నామినేషన్ వ్యాలిడ్ అని సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ డిక్లేర్ చేసినారు. తదుపరి ఏం చేయాలా, అయ్యా ఇప్పుడు వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేసినారో ఆ మిస్టేక్స్ సంబంధించి ఆయన చర్య తీసుకోవాలి. అందులో భాగంగా ఆయన టైం తీసుకుని మమ్మల్ని అందరికి బయటకు పంపించినారు. తర్వాత ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే అవతల మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అనుకుంటే ఏమైనా సాధించగలరు, రెవెన్యూ శాఖ మాత్రులు కాబట్టి ఆర్టీఓ గారిపై ఆర్థిక శాఖ మంత్రి గారు కాబట్టి ఆయన నామినేషన్ సాయంకాలం యాక్సెప్ట్ అయినట్లు ప్రకటన చేయడం జరిగింది. మేము దీంట్లో ఏం చెప్తున్నామంటే ఏకపక్షంగా మేము లేవనెత్తినటువంటి
అబ్జెక్షన్స్ని పరిగణలోకి తీసుకోకపోవడమే కాక రిజెక్ట్ కావాల్సిన నామినేషన్ని అది కరెక్ట్గా ఉందని ప్రకటించడము ఆర్డీఓ గారి తప్పు. ఆ విధంగా నామినేషన్ దాఖలు చేయడము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ తప్పు. రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ కింద 1951లో యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ కింద సెక్షన్ 36 కింద స్క్రూటినీ చేస్తారు ఆర్ఓ గారు. ఆ స్క్రూటినీ చేసినప్పుడు ఒక్కొక్క అప్లికేషన్ తీసుకుని దాంట్లో అన్ని వెరిఫై చేసిన తర్వాత డూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ అని అడగాలి ఎదుటి ఆపోజిట్ పార్టీ. అడిగిన తర్వాత వాళ్ళు ఏమి చెప్పకపోతే దెన్ హీ విల్ డిక్లేర్ యాజ్ యాక్సెప్టెడ్ అని పక్కన పెట్టాలి. అలా లేకోకుండా జరిగిపోయింది నిన్న. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో వీళ్ళు అబ్జెక్షన్ చెప్పిన తర్వాత కూడా రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చారు టు ఎక్స్ప్లెయిన్ ది అబ్జెక్షన్స్ రైజ్డ్ బై ది అదర్ సైడ్ అని. అలా రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు మధ్యలో వచ్చి రిప్లై ఇచ్చేసినారు. ఇచ్చిన తర్వాత సాయంకాలం 4:30 ప్రాంతంలో మళ్ళీ ఆర్ఓ గారు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా వాళ్ళు రిప్లై ఇచ్చినారు కదా, హియరింగ్ ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే దాంట్లో క్లియర్గా అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు సమ్మరీ ఎంక్వైరీ చేయాలి అని సెక్షన్ 36లో చెప్తుంది. చెప్పిన తర్వాత ఆ సమ్మరీ ఎంక్వైరీ కండక్ట్ కాలా. ఇక్కడ సమ్మరీ ఎంక్వైరీలో ఒక అబ్జెక్షన్స్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు రిప్లై ఇచ్చారు. తర్వాత హీరింగ్ కూర్చోబెట్టి ఇద్దరిని వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళ అబ్జెక్షన్స్ మీద ఏమైనా డెసిషన్స్ ఉన్నాయా, లేకుంటే ఇంకా ఏమన్నా ఎవిడెన్స్ గ్యాదర్ చేసేది ఉందా, వాళ్ళని అట్లే అడగాలి. ఆ తర్వాత ఆయన ఆర్డర్ రాయాలా. సమ్మరీ ఎంక్వైరీ అంటే ఇంత సింపుల్గా జరిగిపోవాలి. ఈ సింపుల్గా జరిగే విషయంలో సార్ ఏం చేసినాడంటే స్పీకింగ్ ఆర్డర్ చెప్తున్నాను అని అన్నాడు. అట్ ద టైం మేము ఈవెంట్ దే పోయి అడిగినాం, ఏం సార్ స్పీకింగ్ ఆర్డర్, ముందు ఎంక్వైరీ హియరింగ్ జరగాలి కదా అని. హీరింగ్ ఏముంది, మీరు అబ్జెక్షన్స్ ఇచ్చినారు, వాళ్ళు రిప్లై ఇచ్చినారు, నేను ఆర్డర్ పాస్ చేయబోతున్నా అన్నాడు. అదేలా దాని మీద ఎవిడెన్స్, తర్వాత సాలిడ్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్ కానీ సైటేషన్స్ కానీ ఏమైనా ఉండాలి కదా. అది అడిగిన తర్వాత మీరు స్పీకింగ్ ఆర్డర్ రాయాలా. మీరు చూడండి, ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన ఫారం ఏమి ఇచ్చినారంటే దాంట్లో మేము ఎగ్జామిన్డ్, కన్సిడర్డ్, యాక్సెప్టెడ్ ది నామినేషన్ ఆఫ్ శ్రీ మినిస్టర్ గారు అని చెప్పి రాసినారు. ఎక్కడ స్పీకింగ్ ఆర్డర్ ఉంది? అబ్జెక్షన్స్ రేజ్ చేసిన దానికి ప్రతి దానికి వీళ్ళు ఈ అబ్జెక్షన్ రేజ్ చేసినారు, ఇది పలాని సెక్షన్ రూల్ ప్రకారం ఇది తప్పు కాబట్టి ఈ అబ్జెక్షన్ మేము రిజెక్ట్ చేస్తున్నాము అలా రాయాలి కదా స్పీకింగ్ ఆర్డర్ అంటే. తను చెప్పాడు స్పీకింగ్ ఆర్డర్ అంటే నేను రాస్తున్నాను స్పీకింగ్ ఆర్డర్ అని. ఆ స్పీకింగ్ ఆర్డర్ ఎక్కడ మాకైతే కనపడలేదు, మాకు సర్వ్ కూడా కాలేదు. ఈ రోజు వరకు స్పీకింగ్ ఆర్డర్ లేదు. సో దట్స్ వై మేమేమంటాం అంటే హియరింగ్ జరిగినప్పుడు ఒక జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి పంపించినట్టు, స్టేట్ లీగల్ సెల్ వాళ్ళు పంపించారు, మేము రూలింగ్ పొజిషన్ చూపించాం. ఆర్ఓ హ్యాండ్ బుక్ అని ఒకటి ఉంది, ఆర్ఓ గారికి ఇచ్చారు. దాంట్లో చాప్టర్ 6 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 క్లాస్ 10 కింద ఏ అఫిడవిట్ అయినా బ్లాంక్స్ గా ఉంటే తర్వాత నోటీస్ వాళ్ళకి ఇస్తే ఆ తర్వాత కూడా వాళ్ళు ఫ్రెష్ అఫిడవిట్ వేయకపోతే నామినేషన్ రిజెక్షన్ చేయాలి. ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ రిజెక్షన్ అని కూడా చెప్పాను సార్కి. చెప్తే నేను అవన్నీ చూశానండి, నేను పెడతాను అని అన్నాడు. ఫ్రెష్ అఫిడవిట్ ఇచ్చాడు అని ఒక మాట అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు అని అడిగినాను. అంటే గతంలోనే ఇచ్చినారు, ఎందుకంటే అబ్జెక్షన్ రైజ్ చేసినాక ఏమన్నా ఫ్రెష్ అఫిడవిట్ ఇచ్చినారేమన్నా ఉద్దేశంతో అడిగితే ఇప్పుడు కాదు గతంలోనే ఇచ్చినారు. గతంలో ఇచ్చి ఉండింటే మార్నింగ్ అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు వీళ్ళు ఈ అఫిడవిట్ లో బ్లాంక్స్ ఉన్నాయని అంటే ఫిల్అప్ చేసి ఆల్రెడీ ఇచ్చి ఉండింటే ఆల్రెడీ ఇచ్చినారండి అని చెప్పిండేవాడు కదా. చెప్పుకోకుండా వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు నోటీసే రైజ్ కాదు కదా. ఫ్రెష్ అఫిడవిట్ ఆల్రెడీ ఫైల్ లేండి డ్యూలీ ఫిల్డప్ విత్ బ్లాంక్స్ అని అంటే రాదు. సో సాయంకాలం వరకు అది అట్లే కొనసాగింది అని అంటే ఏమో గందరగోళం జరిగింది అని అనుమానం. సో ఈ డౌట్ క్రియేట్ చేసింది అవతలి వాళ్ళు ప్లస్ ఆఫీస్ వాళ్ళు. సో అందువల్ల లీగల్ బ్యాటిల్ కొనసాగుతుంది అని చెప్పచ్చు. మీరు కావాలంటే చూసుకోవచ్చు ఆరో బుక్ లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.